ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? మ్మ్. టైం కాని టైంలో సిటీ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది, అందుకే. ఓ లోపలికి రండి. మందైపోయిందా? మంది ఎక్కువ తాగేస్తున్నారు. అది నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తాను, అంతవరకు మా అయ్యగారు జాగ్రత్త. సరే. డోర్ వేసుకోండి. లక్ష్మి, ఏంటండి? నీతో చాలా మాట్లాడాలి. పడుకుంటారా? రండి పడుకుందరు. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు వడి బాబు నాకు గారు. కావాలి. నన్ను వదలండి. రా. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు బాబు గారు. లక్ష్మి. అయ్యో, నా బ్రతికిలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మానవత్వంతో ఇంట్లో చోటిచ్చినందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. అయ్యో, కాళ్ళకు మెట్టెలేవు, మెడలో తాళి లేదు అంటే పెళ్లి కానంటే. మత్తులో తప్పు చేశాను, ఈ తప్పును సరిచేసుకోవాలి. అయ్యో, బాబు గారు ఏం చేస్తున్నారు? వదలండి, వద్దు వద్దు. అయ్యో, బాబు గారు, ఈ రోజు నుండి ఈవిడే మీ అమ్మగారు. తప్పు చేయని వంశంలో పుట్టి మత్తులో చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రేయ్, ముందు గుడికెళ్ళి తర్వాతే ఇంటికి వెళ్దాం. అలాగేనండి. పద. ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్య? అయ్యా, ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పెట్టుబడి పోను 5 లక్షలు వచ్చింది. మొత్తం బ్యాంకులో జమ చేశారా? చేశానండి. కాపీ తీసుకోండి.
అమ్మాయిలు ఇంకా రాలేదా? చెరువులో ఈత కొడుతున్నారండి. అదేంట్రా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందిగా, చెరువుకి ఎందుకు వెళ్ళారు? అదే మన ఇంటి చెరువులోనండి. మీరైనా చెప్పండి అయ్య గారు, ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా, అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు. ఎంతైనా ముద్దులు మనవరాలు కదా. అమ్మాయి గారు, నేను రెడీ. ఏయ్ ఏంటా డ్రెస్? ఏమైంది? బానే ఉందిగా. విపై. హా, అమ్మాయి గారు వద్దండి. ఓయ్ ఎందుకలా షాక్ అవుతావు? నేను కూడా అమ్మాయినే. విపై. అమ్మో వద్దండి. నేను అదే అంటున్నాను, ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వేసుకో అని. టైం అవుతుంది, షాపింగ్కి వెళ్దాం. అమ్మో అమ్మాయి గారు, మోడర్న్ డ్రెస్ నేను వేసుకోకూడదండి. మీ ఇంట్లో పని మనిషినండి. ఎప్పుడైనా నిన్ను ఇంట్లో తాతయ్య నాన్నగాని నేను నిన్ను పని మనిషిగా చూశామా? నీ మనసులో పని మనిషి అనే పదాన్ని మర్చిపో, అర్థమైందా? పిచ్చిదానా, అమ్మాయిలా ఉంటుందో తెలియదు. చిన్నప్పుడే నీతోనే ఆడుతూ పాడుతూ పెరిగాను. అమ్మ అనే పదాన్నే మర్చిపోయేలా నన్ను చూసుకున్నావు. నీ మనసులో పని మనిషి అనే పదాన్నే మర్చిపో. ఉమ్, తల ఊపింది చాలు గాని డ్రెస్ వేసుకో, షాపింగ్ వెళ్దాం. సరే అమ్మాయి గారు. చిన్నబాబు, చిన్నబాబు, అక్కడే ఆగండి, 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 ఆగండి. బాబుగారు మీరిలా. అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు. నమస్కారం అండి. నాన్నగారు, అది నోర్మయ్, అలా పిలిచే అర్హతను కోల్పోయావు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే. కానీ నోర్మయ్, ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చావు కదరా. నేను తప్పేం చేయలేదు నాన్న. పైగా చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు. పోరా పో. బాబుగారు, నా వల్ల మీ తండ్రి కొడుకుల మధ్య బంధం తెగిపోకూడదు, మీ కుటుంబ గౌరవానికి మచ్చ రాకూడదు. తప్పెవరిదైనా శిక్ష నేనే అనుభవిస్తాను. అందుకే నేనే వెళ్ళిపోతాను. ఇంద్రజ, ఆగు. నాన్నగారు, తప్పు చేసింది నేను, శిక్ష తనకెందుకు? చిన్నబాబు తొందరపడుతున్నారు. తొందరపడుతున్నది నేను కాదు మత్తయ్య, నాన్నగారు. రేయ్, పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందిరా నీకు? నాన్నగారు, నా బాధ్యతలు నేను మర్చిపోలేదు. తాగిన మత్తులో దిద్దుకోలేని తప్పు చేశాను. కామవాంఛతో మాత్రం కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పెళ్లి చేసుకొని వచ్చాను. మీరు మన్నిస్తారనుకున్నాను. వెళ్తాను. ఇంద్రజ, రా. నానా, రేయ్, చిన్నబాబు, బాదిరమ్మ జిందగీ, హెడ్లో డీజే మోగిపోతుంది. దేవుడా కాపాడరా బాబూ. అన్నా, మాది బొంగుళూరు అన్నా. నీ బొంగులూరుతో నాకు పనేటి కానీ మాట్లాడే చెప్పు. ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వచ్చానన్నా. ఇప్పుడు ఉంటారా? ఉండడెళ్ళు. ఏమన్నాడు ఈడు? మరి ఎప్పుడు ఉంటాడన్నా? ఉండడెళ్ళు. అర్థం కావట్లేదే. ఎప్పుడు ఉంటాడన్నా ప్రిన్స్? అరే ఉండడెళ్ళరా. రేయ్ ఇక్కడ రారా. అన్నా, ఏరా ర్యాగింగా? అంటే ఏంటన్నా? ఇది ర్యాగింగే రోయ్.
ఆఫీస్ లో ఉండడు వెళ్ళరా. ఇప్పుడు లేడు సరే, మరి ఎప్పుడు ఉంటారా? ఉండడు వెళ్ళరా. ఎప్పుడు ఉంటారా? ఉండడెల్లు. ఇప్పుడు లేడు సరే, ఎప్పుడు ఉంటాడు? ఉండడెల్లు. ఎప్పుడు? ఉండడెల్లు. మరెప్పుడు? ఎప్పుడు ఉంటాడు? ఉండడెల్లు. ఆగండ్రా. రే ఎవడ్రా నువ్వు? అన్నా మాది బొంగులూరు. అన్నా ప్రిన్సిపాల్ని కలవడానికి వచ్చానన్నా. ఉన్నారా లేరా అని అడిగితే ఉండడెళ్ళు అంటున్నాడన్నా. లేడు కదా అని నేను బయటకు వెళ్తుంటే గొడవ పడుతున్నాడన్నా. మెంటలోడన్నా ఈడు. నీ అయ్యా ప్రిన్సిపాల్ లేడని చెప్పారా? ఆగుబే. ఉండడెళ్ళంటే ఉన్నాడని అర్థం. ఆ నోట్ తిరకలా చెప్తున్నాడు. నువ్వేలు ఇప్పుడు ఉన్నారా? ఉండడెళ్ళు. నీ అయ్యా హలో హాయ్. హలో ఐమ్ ఉదయ్. సో వాట్? చెయ్యి కలిపితే ఫ్రెండ్షిప్ చేస్తా, లేదంటే పెళ్ళాడతా. నిన్ను కాదు, నిన్ను. ఓయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ కంటే పెళ్ళికే ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు. పల్లవి వెళ్ళి నీది కల్పవే ప్లీజ్. అవునే, లుంగి బ్యాచ్ లా ఉన్నాడు, పెళ్లి గిల్లి అంటున్నాడు. వెళ్ళి చేకల్పు, ఫ్రెండ్షిపే కదా. చూడ్డానికి క్లాస్ గా ఉన్నావు, ఓయని పిలిపేంటి చిరాగ్గా? ముందు క్లాస్గా హాయ్ అని పిలిచా, పలికావా? ఇప్పుడేంటి? పోకిరి. ఏం మామా, కాలేజీ మొదటి రోజే దిల్కి పని పెడుతున్నావులే. టైం పట్టేలా ఉందిరా. అంతా ఫేకే. మెల్లగా మెల్లగయ్యా. వాడు లేచాడా? మీ ఆరోగ్యం బాగుండాలని ఉదయాన్నే లేచి గుడికెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎంతసేపు అలా మంచం మీద ఉంటారని అలా బయటకు తీసుకొచ్చి నడిపిస్తున్నాను. అంత మీ ఇష్టమేనా? జరగరా అంది ఏమైనా జరిగితే? ఏం జరగదు డాక్టర్, నాకే కాస్త నడవాలనిపించి అలా బయటికి తీసుకెళ్ళమన్నాను. సరే చెక్ చేసి వెళ్తాను, అలా కూర్చోండి. రాజారావు గారు, త్వరగా కోలుకోలేనే కదా నేను ఇంజెక్షన్ ఇచ్చేది. కొన్ని రోజులు మీకు బెడ్ రెస్ట్ అవసరం. అప్పుడు నడవటం ఏంటి, ఇంట్లో పరుగులు తీయచ్చు. ఏరా కలర్ షర్ట్ నీదా నాదా? ఏమరా రాత్రి నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది? నీకు నీకు ఫోన్ చేసి ఉంటది. వచ్చిందిరా. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. బోర్ కొట్టేస్తుందిరా. పొట్టి పోకిరి. ఛీ! అంతటెక్కు పనికిరాదే, ఒకసారి చూడే. ఓయ్ పొట్టి, ఆహా నేను చెప్పింది ఏం చేసావు? వీడి టార్చర్ ఎక్కువైపోయింది నాకైతే. అదంతా ఈడియట్ స్టైల్. చెప్పు. ఛీ! ఏ మొహమాటమా? మాటలు రావా? బానే ఉంటానే, ఎలా మాట్లాడాలో చెప్పు, ఫాలో అవుతా. నీ అబ్బా సిగ్గులేదురా నీకు? ఛీ!
చీర్స్రా మామా. హాయ్. ఏరా, క్లాస్ ఫస్ట్ వస్తా అనుకుంటే క్లాస్లో ఫస్ట్ వస్తున్నావేంద్రా నువ్వు? ఏమరా నాయన. అరే బ్లాక్ పెన్నీరా. హలో, హౌ ఆర్ యూ? మాది ఎలా ఉంటే నీకెందుకురా? ఏయ్, రాధక వెళ్ళావంటే కుల్ఫీ. ఏ మిస్టర్, ఏయ్, నేనేమైనా అన్నానా? బాగున్నారా అని అడిగా. మేము ఎలా అంటే నీకెందుకు? అయినా నువ్వెవరో మాకు తెలియదు, అనవసరంగా కల్పించుకోకు. అరే ఏంద్రే బాయ్, ఒకే కాలేజీలో చదువుతున్నాం, పరిచయాలు పెంచుకుందాం, ఫ్రెండ్షిప్ చేద్దాం. ఆలోచిస్తున్నావేంటి? ఏయ్, నాతో చేయగలి ఫ్రెండ్షిప్ చేస్తే జిందగీ చూపిస్తా. ఏంటి? ఎవడ్రా నువ్వు? స్టూడెంట్. ఓ, మధ్యలో నీదేంటి హీరోయిజమా? చెయ్యి కలిపితే చెంపదెబ్బలతో వదిలేస్తా, లేదంటే చితకబాత్తా. ఓహో, పొరా. ఏంటి? గుద్దుతా మై. ఏంటి వాడంతలా మీదకి వస్తుంటే హెల్ప్ హెల్ప్ అంటూ అరవడాలు లేవా అని మూతి ముడుచుకున్నారు? టైంకి వేణు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మాట్లాడు. ఇంకేంటి? చాలా తెలివిగా మాట్లాడతావే. అరే, నేనేమైనా ఫోన్ నెంబర్ అడిగానా? ఆహా, పోనీ నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? చెప్పు. పోనీ నాది తీసుకో. వద్దులే. నచ్చేసావురా. ఓయ్ పొట్టి, నా నెంబర్ అయినా తీసుకో. సండే రోజు బార్కి వెళ్దామంటే గుడి పట్టుకొచ్చినావరా నువ్వు? ఆ లుక్ ఏంట్రా? బీర్ బాటిల్ కొడదామంటే కొబ్బరి చిప్పలు కొడుతున్నావరా? అమ్మాయిని చూసినట్టు చూస్తావేరా, లుక్ మార్చబే. ముక్క ఒరేయ్, ఈ కొబ్బరి ముక్కకి మన ఏజ్కి ఏమైనా సంబంధం ఉందారా? మరి నీకు దేని సంబంధం అని చెప్పు, మాకు తెలుస్తుంది. అరే వేణు, నీకుందరా నా చేతిలో? ఏముందో చెప్పు. అరే ఉదయ్, రోజు రోజు స్వీట్ సెటర్ లేకపోతున్నారా? చూస్తావా? మనకుండేవే. అరే నోరు ముయ్యండా జరా. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలరా? గ్లాసులో చుక్క చికెన్ ముక్క. ముక్కనా? తినరా? హీరా రే, ప్రసాదాన్ని కళ్ళు కదుకు నోట్లో వేసుకోరా ఎదవా. నీకు అసలు ఈ గుడికొచ్చే లక్షణాలు ఎప్పుడు వచ్చాయరా? రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది, అప్పటి నుంచి నా ఆలోచనలు మారిపోయాయి. హలో. హలో ఉదయ్. యా, నేను పల్లవిని. ఓకే, కనెక్ట్ అయ్యావు. చెప్పేంటి? రేపు ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావేమో అని. సండే టెంపుల్, బట్ ట్రై చేస్తా. ఓకే, నీ ఇష్టం. వారిని పొట్టి బుడంకాయ. మీరెక్కడికి రా? నువ్వెక్కడికి రా? దర్శనానికి రా. ఇప్పుడేగా చేసుకున్నాం, మళ్ళీ చేసుకుందామని. ఓ.
అర్థమైంది. వెళ్ళి వెళ్ళు. బాగా దర్శనం చేసుకో. దర్శనం చేసుకుని ఆయన ఇక ఈ సండే ఇక్కడే ఆయన. డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? అంటే నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఇంకా బాగుంది. నాది బాగుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మరి సుకన్యది? ఏయ్ పిచ్చిదానా, ఆమె డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇంకేంటి? నువ్వే చెప్పు తల్లి. ఏముంది, మాది దర్శనం చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాయి. అంతేనా? అంతే. నిధి ఏమైనా ఉంటే చెప్పు. ఇందుకేనా నన్ను గుడికి రమ్మన్నారు? ఏయ్ గురుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడే. మేము వెళ్తాం, మీరు మాట్లాడుకోండి. నువ్వురా. ఎందుకు రా చెప్తా. ఆడలు ఏది మాట్లాడినా నడిచిపోద్ది. అదే మేమనుకో ఒక్కోసారి ఏం మాట్లాడినా రివర్స్ అయిపోద్ది. ఆహా, మాటలు బాగానే మాట్లాడతారే. ఏమైంది? ఛీ, లక్క 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 లక్క. అంటే నన్ను గుడికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా వాళ్ళని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటే అలా లకలక అని. వారిని బడాయి, నిన్ను ఇలా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. ఇష్టమైన వాళ్ళ పక్కన ఇష్టమైన డాన్స్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసే చిరాకు ఉండదా? ఇష్టమైన వాళ్ళ పక్క నుంచి ఇష్టంగా చూస్తుందా? అంటే అయ్యో పెద్దయ్య గారు. ఏమైంది సంధ్య? డాక్టర్ ఫోన్ అమ్మగారు, మరేమో పెద్దయ్య గారు ఇడ్లీ తింటూ తింటూ వాంతి చేసుకున్నారండి. డాక్టర్కి ఫోన్ చేయండి. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నానమ్మా, కలవట్లేదు. ఇంటికి వెళ్ళి వస్తాను. సరే వెళ్ళండి. ఇంద్రజ, ఇదిగో కూరగాయ. రాస్కెల్, అమ్మగారిని పేరు పెట్టి పిలుస్తావా? మా అత్తయ్య గారు వదిలేయండి. ఆఫ్టర్ ఆల్ వీడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడా? వదిలేయని చెప్పానా? ఏదో అలవాట్లో పొరపాటుగా పిలుచుంటాడు. అలవాట్ల పొరపాటుగా పిలిచేంత చనువుందా వీరి మధ్య? సంధ్య అమ్మా పద. బయటికి పోరా. నన్నే కొడతా. డాక్టర్ బాబు. మొత్తయ్య కాల్ చేసావా? మెసేజ్ వచ్చింది. అవును బాబు, పెద్దయ్య గారి ఇడ్లీ తింటూ తింటూనే వామిటింగ్ చేసుకున్నారు. పెద్దయ్య గారి బెడ్ పక్కల టేబుల్ మీద టాబ్లెట్ షీట్ ఉంది. అందు నుంచి ఒక టాబ్లెట్స్ అతనికి వేయండి. అలాగే బాబు. నా టైం వస్తుంది రోయ్. పల్లవి, పల్లవి, అయ్యో ఏమైంది పల్లవి? అరే ఉదయ్, పల్లవి, అరే అరే పల్లవి, 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 ఏమైంది పల్లవి? పల్లవి, ఏమైంది? పల్లవి, వాటర్ ఉన్నాయా? పల్లవి, పల్లవి, ఆర్ యు ఓకే? ఏమైంది? రాత్రి భోజనం చేయకుండా పడుకుంది. ఎందుకు భోంచేయకుండా పడుకున్నావు? ఏం జరిగింది? తాతయ్యకి ఒంట్లో బాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీరియస్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం లేదు. తాతయ్యని చూసుకోవడానికైతే ఉన్నారుగా? ఉన్నారు, నాన్న, పిన్ని. పిన్ని అంటే అమ్మ? అమ్మ లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. నాన్న ఈ మధ్యనే మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి విషయంలో తాతయ్యకు నాన్నకు చిన్న గొడవ జరిగింది.
ఆ రోజు నుంచి తాతయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. ఏ? నెక్స్ట్ వీక్ ఎలాగో నా బర్త్డే వస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్దాం. నెక్స్ట్ వీక్ అంటే ఫిబ్రవరి 29th. ఓ, లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు వచ్చే నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో కోరుకో. ఎంత కష్టమైనా ఇష్టంగా తెచ్చిస్తా. నాకు ఇష్టమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో తాతయ్య ఆరోగ్యంగా ఉండటమే. తాగింది చాలయ్యా. మా అత్తయ్య ఈ గ్లాసులో ఉన్న మందు మాత్రమే నన్ను అర్థం చేసుకొని సంతోషంగా ఉంచుతుంది. బాబు, ఇప్పటికే ఎక్కువ తాగేశారు, ఇక చాలు బాబు. బాటలు అక్కడ పెట్టు. ఓయ్, తాగింది చాలయ్యా. మా అత్తయ్య నీ మాటను గౌరవిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. బాబు, ఈ మధ్య పెద్దయ్య గారి ఆరోగ్యం కూడా బాగుంటలేదు. మీరిలా మందుకు బానిసైతే రేపు అమ్మాయి గారి పరిస్థితి ఏం గాను? ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఈరోజు నా పెళ్లి రోజు, నన్ను హ్యాపీగా మందు తాగని అత్తయ్య. నువ్వు చెప్పు, అమ్మగారు బ్రతుకున్నప్పుడు ఏ రోజైనా మందు తాగానా? నా దేవత నన్నెంతో బాగా చూస్తుంది. కాదు, ఈ ఇంటిని ఎంతో బాగా చూసుకుంది. అవును, ఈ ఇంటి మహాలక్ష్మి. అలాంటి దేవత నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. నేను ఎంతో బాధగా ఒంటరి జీవితాన్ని గడుపుతుండగా ఇదిగో ఇది నాలో చేరి నన్ను సంతోషంగా ఉంచుతుంది. ఇప్పుడు నువ్వు తాగొద్దంటున్నావు. నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా ముత్తయ్య? బాబుగారు, తాగిన మత్తులో చేయకూడని తప్పు చేశారు బాబు. నువ్వు కూడా నన్ను తప్పుపడుతున్నావా మత్తయ్య? అంటే నేను తప్పు చేశానా? ఇప్పుడు ఆ మాటలు ఎందుకులేండి బాబు, తాగింది చాలు. రండి భోంచేద్దురు గాని. నాకింకా తాగాలని ఉంది. బాటిల్ అక్కడ పెట్టు. సరే, ఈ కొద్దిగా తాగండి, భోంచేద్దురు గాని. భోంచేద్దురు గాని రెండయ్యా. మత్తయ్యా, బాబుగారు, నన్ను ఇంట్లోకి రానికుండా చేస్తావా? నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తా. బాబుగారు, రండి బాబు. వద్దు బాబు, ఇప్పటికే ఎక్కువ తాగేశారు. వద్దు బాబు, నా మాట వినండి బాబు. రాజయ్య, అమ్మగారు, రోజు పొద్దున్నే కాఫీ అలవాటు చేశారు. టైం 8 అవుతుంది. సంధ్య ఇంకా రాలేదా? జ్వరం వచ్చి పడుకుందమ్మా. ఈ పొద్దు ఇంటి పని నేనే చేస్తానమ్మా. నీకు వంట కూడా వచ్చా? అదే అమ్మా, సంధ్యకు వంట నేనే నేర్పించానమ్మా. సరే, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మా. మత్తయ్య బాబు గారేంటి ఇక్కడ పడుకున్నారు? మత్తయ్య బాబు, అమ్మగారు! ఏమైంది రాజయ్య, అలా అరుస్తున్నావు? మత్తయ్య బాబు రక్త పడుగులో పడి ఉన్నాడమ్మా. ఏమైంది? బాటిల్ పగిలిపోయింది. రండమ్మా, చూడండి. అయ్యో మత్తయ్య, రాజయ్య, ఏమైందిరా? ఏమైంది? మీరు రండి బాబు, మీరు రండి. అమ్మగారు, డాక్టర్ బాబు ఫోన్ చేయండి అమ్మా. సారీ,
మొత్తయ్య చనిపోయాడు. కాదు, మొత్తయ్యని చంపేశారు. రఘుపతి గారు, ఇది మీ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయము. పోలీసులు వస్తే బాల్కాన్ నుంచి పడి చనిపోయాడని చెప్పండి. కొన్నేళ్ల నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నా నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను చూసుకుంటా. లక్ష్మి, చూడండి, తప్పు చేయటం మానవ సహజం. జరిగిన తప్పుని సరిదిద్దుకొని ఇంకో తప్పు జరగకుండా చూసుకోవాలి, కానీ ఇలా బాధపడకూడదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్నా ఇంకా మీరు అక్కని మర్చిపోవట్లేదంటే అక్క మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు అర్థమవుతోంది. అక్క అందించిన ప్రేమ నా దగ్గర దొరుకుతుందో లేదో తెలియదు, కానీ పల్లవికి తల్లి లేని లోటు మాత్రం తీర్చగలను. నన్ను నమ్మండి. మీకోసం ఎదురు చూస్తుంటా. వీలైనంత త్వరగా రండి. మీరుండే ఏరియా బాగుంటుందా? చాలా బాగుంటుంది. మా ఇల్లు బృందావనంలా ఉంటుంది. మా ఇల్లు భూత్ బంగ్లాలా ఉంటుంది. భూత్ బంగ్లానా? అయ్యో తాతయ్య, నీకెందుకు ఇలా జరిగింది? తాతయ్య, ఉదయ్, తాతయ్య, పల్లవి, తాతయ్యకి ఏం కాదు. ఉదయ్, తాతయ్య, తాతయ్యకి ఏం కాదు, నువ్వు ఏడవకు. సంధ్య, బాబు గారు, అమ్మాయి ఫ్రెండ్స్ అందరికి టిఫిన్స్ రెడీ చేయమన్నాను. చేసావా? చేశానండి. వేరా, అమ్మాయి ఇంటికి వచ్చి గంట సేపు అవుతుంది. స్టేషన్కి వెళ్ళమన్నాను. ఎక్కడికి వెళ్ళావరా? డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళానండి. ఏ, ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరెందుకు వెళ్ళావురా? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా ఎధవా? ఏం టైం సెన్స్ లేదా? డ్యూటీని మరిచి ఇంటి దగ్గర నిద్రపోతున్నావా? పైగా డాక్టర్ దగ్గరికి వెళ్ళానని అబద్ధం చెప్తున్నావురా? పోరా బయటికి. అట్లా చూస్తున్నావేంట్రా? పో. ఎదవన్నారా ఎదవ, ఏ పని సక్రమంగా చేయడు. తాతయ్యకి ఇలా ఉందని తెలిస్తే ఇదిగో నువ్వు ఇలా అయిపోతావని చెప్పలేదు. పద, భోజనం చేద్దాం. రామ్మ, రేపు నీ బర్త్డే, అన్ని ఏర్పాట్లు చేయించాలి. చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి తాతయ్యే నా చేయి పట్టుకొని కేక్ కట్ చేయించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితులు తాతయ్యని చూసిన తర్వాత బర్త్డే చేసుకోవాలని లేదు నాన్న. అమ్మాయి గారు, మీరు ఇలా ఉంటే మీ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు? మీరు హ్యాపీగా బర్త్డే చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. తాతయ్య గారికి ఏం కాదు అమ్మాయి గారు, నయమైపోతుంది. అవును పల్లవి, తాతయ్య గారు నడవలేకపోయినా మాట్లాడలేకపోయినా కనీసం మనల్ని చూసి గుర్తుపట్టగలుగుతున్నారు. ఆయన కళ్ళ ముందు మనం హ్యాపీగా కనిపించాలి. అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో. పల్లవి, రామ్మ. వద్దు నాన్న. టైం అవుతుందమ్మా.
కేక్ కట్ చేయి. మరి తాతయ్య? కేక్ కట్ చేసి వెళ్ళి తాతయ్య ఆశీర్వాదం తీసుకో. పల్లవి నీది బాగా చేశారు. బర్త్డే నాన్న బెస్ట్, మీది నాన్న బెస్ట్. అయితే నీది నేను చెయ్యొచ్చా? బర్త్డే. సంతోషంతో చూస్తున్న నీ కళ్ళు, కళ్ళల్లో ఆ మెరుపు, పెదాలపై ఆ చిరునవ్వు ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నా. నాన్నెక్కడా? అమ్మాయి గారు నాన్న లోపల వెళ్ళారు, ఇప్పుడు పిలుచుకొస్తాను. మీ పిన్ని రాలేదు? మరీ అలా చూడకు, రుచి వెళ్తుంది. కోసేస్తా. ఏమిటి నాన్న? నాన్న లే నాన్న. ఏమిటి నాన్న? నాన్న 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 లే నాన్న లే నాన్న. ఏమైంది నాన్న? పిన్ని పిన్ని నాన్న నాన్న ఏమైంది నాన్న? లే నాన్న. నాన్న లే నాన్న. పిన్ని లేవని చెప్పం పిన్ని. పిన్ని చూడండి నాన్న. కొద్దిగా జరగండి. అంకుల్ అంకుల్ నాన్నకి ఏమైంది చూడండి అంకుల్. అంకుల్ నాన్న. సారీ అమ్మా, నాన్నగారు చనిపోయారు. రఘుపతి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. ఇంద్రజ గారు, పల్లవి తల్లి లేని పిల్ల. ఇన్ని రోజులు తండ్రే తల్లిలా పల్లవికి ఏం కావాలో అన్ని సమకూర్చారు. ఇప్పుడు తండ్రి కూడా దూరం అయిపోయాడు. తాతగారున్నా ఇప్పుడు మీరే పల్లవిని తల్లిలా చూసుకోవాలి. సరే, నేను వెళ్తాను. ఆగవయ్యా బాబు, సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు. హలో. అమ్మగారు, రఘుపతి గారు నన్ను మేనేజర్గా అపాయింట్ చేశారు. నా పేరు చిట్టిబాబు. ఎవరు మాట్లాడరేంటి? ఒకసారి రఘుపతి గారిని పిలిస్తే మేము మాట్లాడుకుంటాం. ఓ సారీ, ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడారు. ఇంతలో ఇలా మరి నేను. రాజయ్య, అమ్మా మేనేజర్ గారికి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనమ్మా. మేం బయటికి వెళ్ళొస్తాం. తనకి భోజనం ఏర్పాట్లు చేయి. సరేనమ్మా. రండి బాబు, రండి. పదండి. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబు తీసుకోండి. థ్యాంక్ యూ.
నమస్కారం అమ్మా. నమస్తే మేడం. పిన్ని మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది, అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. సరే మేడం. ఏ పిల్ల, నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే, వస్తావా ఎక్కడికి? జాగింగ్కి. అమ్మో జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చొట్టు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో నేను రాను బాబు. పిచ్చిదానా, సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్ గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్ది అంటున్నావు? హా, నిజంగానా? జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును నిజంగానే. నువ్వురా చెప్తా. ఈయనేంటి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? ఆగు, యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే, మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య. అరే ఎందుకు ఇంత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు, అలా వెళ్తామా ఇలా వచ్చేస్తా, చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా, అంతే కదా సంధ్య. అమ్మా అమ్మా, ఇక లాభం లేదు, నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా జాగింగ్ లేదు. హలో బ్రో. ఐఎమ్ చిట్టి బాబు. ఐఎమ్ ఉదయ్. మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ ఇలా కలిసాం. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రే నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు. వినయ్. ఏంటిది? ఏమైంది వీళ్ళకు ఇలా పడిపోయి ఉన్నారు? నానా, నానోయ్, బాబు గారు, బాబు గారు, ఏంటి సీసా పగిలిపోయింది? నానోయ్, నానోయ్, నానా, నానా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నాన్నోయ్? నాన్న, నువ్వు ఇంకా చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమే తెచ్చిదానా? మరి కత్తేంటి? ఓ ఇదా, రాత్రి చిట్టిబాబు ఫుల్గా మందు పోసిండమ్మా. బాగా ధైర్యం వచ్చింది. రోజు కనబడే నీడని కసకసకస కోసేద్దామని. నీడనుకుని ఒక మనిషి పీకను కోసేశారు. పీకల దాకా తాగిన మత్తులో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా? నేను చంపలేదమ్మా. ఎవరు చంపారా? నన్ను చూస్తావేంటి? తాగిన మత్తులో నేడనుకుని నువ్వే చంపేసి ఉంటావు. నువ్వు మాత్రం తక్కువ తాగావా? సీసా పట్టుకొని నా గోసి వెనకాలే వచ్చినావుగా. చిట్టి బాబు, పోలీసులకు ఫోన్ చేయి. నాగేష్ని చంపింది దొంగనా తోడు దొంగల వాళ్ళే నిర్ణయిస్తారు. హలో పోలీస్ స్టేషన్. ఏం రాజయ్య, ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టలేడు అనే మాట నిజం చేసావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. సార్ నాకే పాపం తెలియదు సార్.
నగేష్ని నేను చంపలేదు సార్. ఏరా నువ్వు చంపావా? నేను చంపలేదన్నా మీరు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీ డ్యూటీ మీరు చేయండి. కానిస్టేబుల్స్, ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. సార్. ఎస్ఐ గారు, హంతకులు దొరికారు కదా, మిగతా సంతనంతా బయటికి పంపించేసేయండి. నేను పంపించేస్తాను సార్. సరే పంపించండి. రాయ్ పదండ్రా. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నీలో ఉన్న బాధేంటో నాకు తెలుసమ్మా. కన్న తల్లిని కాకపోయినా నేను నిన్ను నా కన్న కూతురే అనుకుంటున్నాను. ఉదయ్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఉదయ్ కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడని నాకు తెలుసమ్మా. కళ్ల ముందు నిజాలు కనిపిస్తుంటే అది అబద్ధమని నమ్మలేక రాజయ్యను ఉదయ్ను పోలీసులకు పట్టించానే కాని వాళ్ల మీద కోపం కాదమ్మా. అంతకంటే ఇంకేం కాదమ్మా. నా మీద నీ మనసులో ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా. మీతో ఇలా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంత దూరం వచ్చి నువ్వు అలా మాట్లాడకు. ఎందుకో ఇంకేమీ మాట్లాడకు. నీ కౌగిల్లో నన్ను బంధించి నాలో వేడిని చల్లార్చురా. నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసు ఒప్పుకుంటుంది, రారా. అవును, మొన్న మీరు చూస్తున్న ఈ ఇంటి వీలునామా పత్రాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఒక్కసారి నాకిస్తే చూసిస్తాను. అవి చూడ్డానికి ఇంతలా నటించాలా? నటించడమేంటి? నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు? మాస్క్ వేసుకుని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వే అని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు.
ఇదో యాంగిలా? పల్లవి పల్లవి పిన్ని అమ్మగారు ఏమైంది పిన్ని? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ పెద్దవు నన్ను బలవంతంగా యూ రాస్కెల్, నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో వ్యక్తిగత స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా? నాగమ్మ పల్లవి తాతయ్య బాబు గారు పెద్దయ్య గారు రండయ్యా, కూర్చోండి. తాతయ్య. అవునమ్మా, తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవాల్సిన నాకు ప్రాణం పోసి మళ్ళీ జన్మనిచ్చిన దేవుడమ్మా. తాతయ్య, మీరనుకుంటున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత స్నేహితుడు కొడుకు సిఐడి చిట్టుబాబమ్మా. దేవుడున్నాడో లేదో తెలియదు గాని నేను అతనిలో దేవుణ్ణి చూశానమ్మా. బాబు. అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? అయినా ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది ఉదయ్కే. ఉదయ్ సపోర్ట్ లేకుండా అసలు ఈవిడి గారి బండారం బయటపడేది కాదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి హత్యకి కారణం ఈవిడే. అంత అబద్ధం, నేనెవరిని చంపలేదు. నువ్వు చంపలేదు? మరెవరు చంపారు? రోజు రాజారావు గారికి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ ఇచ్చినవే నేను ఇస్తున్నాను, అంతకంటే నాకేమీ తెలీదు. అవును, డ్రైవర్ నాగేష్కి నీకు సంబంధం ఏంటి? నాకు అతనికి సంబంధం ఏంటి? అతని ఇంట్లో డ్రైవర్ అంతే. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు? నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరి మనసులు కరగట్లేదు, గుండెలో మంట రగులుతుంది. అవును, ఒకరోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూశాను. నీకు నగేష్కి సంబంధం ఏంటి? చెప్పు. సార్. హాయ్. హాయ్ సార్. మనం అనుకున్నది కరెక్టే సార్. ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ నగేష్, ఈవిడే భార్యాభర్తలు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఆహా, అందరూ చూడండి ఇప్పటికి ఎలా నటిస్తుందో. అమ్మగారు నటనలో జీవించేస్తారు, అలాగే జీవము తీస్తారు. మరి ఇప్పుడెలా నటిస్తారో చూద్దాం. చిట్టి చిలకమ్మ, దెబ్బ తగిలిందా? తగిలే ఉంటుందిలే, ఏడుస్తున్నావుగా, పర్వాలేదులే. నువ్వు ఇంటికి కొట్టిన దెబ్బ కంటే ఈ దెబ్బంతగా తగలుండదు. ఆ ఏడు పాపి ఇంకేమైనా అబద్ధం చెప్పి మీ పర్ఫార్మెన్స్ చూపించండి, నేను చూస్తాను. చిట్టిబాబు. సార్. ఒక గంట సేపు వేరే వర్క్ ఉంది సార్, అది చూసుకొని వస్తాను. ఈలోపు ఈ మహానటి ఇంద్రజ గారిని తీసుకెళ్ళి
లోపలేసి మర్యాద చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ కేర్. ఓకే సార్. మేడం జీ చల్ జాయింగే. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను చెప్పేది వినండి. ఓకే నటించండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే, ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్, మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను. నగేష్, సార్ నీకు పెళ్ళి అయిందా? అయింది సార్. ఈరోజు మా పెళ్లి రోజు సార్. ఓహో, అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది. సినిమాకి వెళ్దాం అనుకున్నా, రెడీ అయి ఉంటారు. ఇప్పుడు అవ్వదు, సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా. అవునా సార్, ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు. పైగా ఈరోజు మా పెళ్లి రోజు. పాయసం చేసి ఉంటుంది, వచ్చి తినిపోండి సార్. ఇంకోసారి వస్తాలా నగేష్? పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్. మరి మొహమాటం పెట్టేస్తున్నావు. సరి పదా. రండి సార్. ఇంద్రజ, ఏమండి? మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్. నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. నగేష్ సార్, ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా? అదేం మాట సార్, భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా? పిచ్చోడ, నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్? నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది. మనిషికో 10. 10,000 కాదు, లక్షలా కాదు, కోట్లు రా పిచ్చోడా. సార్, ఏం చేయాలో చెప్పండి సార్, నేను ఇప్పుడే చేస్తాను సార్. నువ్వేం అక్కర్లేదు, నీ భార్యతో చేయిస్తే చాలు. నా భార్యతోనా? తప్పు చేయించను, చిన్న నాటకం ఆడితే చాలు. అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా. నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. ముందా ఎదవని బయటికి పంపించు. నగేష్, కోట్ల రూపాయలు నీ ఇంటి తలుపు తడుతున్నాయి. నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు, లేదంటే ఇదే తట్టా బుట్ట. వస్తాను. ఇంద్రజా, ఇంద్రజా. ఏంటి? డాక్టర్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటావేంటి? నేను అలా నటించను. నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా? నటించమనేగా చెప్పాడు. నటించు. నటించలేను. నన్ను భార్య అనుకున్నావా, బజార్దాన్ అనుకున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు డబ్బు కావాలి. కష్టపడి సంపాదించు, నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు. ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా? డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే. ఆ మెడలో తాళి, కాళ్ళకి మెటల్ తీసేయ్. రఘుపతి వచ్చినప్పుడు కన్యగా నటించు. అలా ఆ రోజు తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం జరగకూడని తప్పు జరిగిపోయింది. ఆ తప్పు సరిదిద్దుకోవాలని తాళి కట్టి
రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి మీద కన్నేశారు ఓకే, కానీ హత్యలు ఎందుకు చేస్తున్నారు? డాక్టర్ గారు మా అత్తయ్యని డాక్యుమెంట్స్ అడిగారట. ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా మొండికేసినందుకే మాటా మాటా పెరిగి డాక్టర్ మా అత్తయ్యని చంపేశాడట. డాక్టర్ నగేష్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు? ఏమైంది, అక్కడే ఆగిపోయావు? మీరు పదండి, నేను వస్తాను. కేక్ కట్ చేయడానికి ఇప్పటికీ ఆలస్యమైంది, త్వరగా వచ్చే. హలో, చెప్పండి. సినిమాకి వెళ్దామని ఫోన్ చేశాను, వస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నువ్వు బర్త్డే పార్టీకి రాకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాకపోతే ఎలా? నువ్వు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో పడిచేదేం లేదు. అందరు పార్టీలో ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా వెతుకో. ఫంక్షన్ మధ్యలో నుంచి నేను వచ్చేస్తాను, ఓకే? వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. సీక్రెట్ గా దాచుంటాడు. ఇంతమంది జనం తిరుగుతున్నారు. మనిద్దరిని ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూడకపోతే ఓకేనా? ఏమండి, మీరేంటి ఇక్కడ? పోనీ నేను పార్టీలో ఉంటాను, మీరు కానిచ్చేయండి. అయ్యో భగవంతుడా! ఏమండి ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, నన్నే పేరు పెట్టి పిలిచేంత వాడివయ్యావురా నీ అబ్బా. వద్దండి, నా చేతిలో నీ అబ్బా లేరా. ఒకలాడి వస్తుంది. నీచుడా! ఏమండి ఏమండి ఏమండి, ఈ యాంగిల్ కూడా ఉంది నీలో. రంగనాచి, వాడు చచ్చిపోయాడు. ఒరే నీచుడా! నువ్వు మనిషివా రాక్షసుడివా? ఏముండని చిన్న నాటకం అని తీసుకొచ్చి నన్ను అడ్డు పెట్టుకునే ఆస్తి కోసం హత్యలు చేస్తున్నావా? ఉండు, నేను ఇప్పుడే ఇలా అందరితో చెప్పేస్తా. ఏమని చెప్తావు? ఎవరితో చెప్తావు? ఈ నాటకం నీ దగ్గర నుంచే మొదలైంది. హలో, చెప్పు. సాక్ష్యం నేను పలుకుతా. వచ్చింది నాటకం ఆడడానికి, నటించు. ఒకలాడి ఏడు పాప, సెంటిమెంట్ వర్కౌట్ చేయకు. ఏడ్చింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే అత్తే నీ మీదకి వస్తుంది. నీ ఒకలాడి ఇలా హత్యలు జరుగుతుంటే నా భర్త నగేష్తో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను. తను కూడా సరే వెళ్ళిపోదామని
ఒక రోజు నైట్ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరికి వచ్చి తిరిగి బయటికి వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసొచ్చాను. ఆ తరువాత వెళ్దాం పదండి. రూమ్లో ఎవరున్నారు? చిట్టిబాబు. ఇంకా పడుకోలేదా? వీళ్ళమ్మ చూసుకుంటూ కూర్చున్నాడు. రండి వెళ్దాం. ఆగు. ఇంటి పత్రాలా? వాటి కోసమే కదనే ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నాం. వద్దండి, దురాశతో వాళ్ళని చంపితే వచ్చే ఆస్తిని మనం అనుభవిస్తే పాపమండి. మనం వెళ్ళిపోదాం రండి. ఆగు. ఈ ఆస్తి కోసమే కదే నా మనసుని చంపుకొని నీ శీలాన్ని తాకట్టు పెట్టాను. ఆస్తి చేతికొచ్చే మూమెంట్లో వెళ్ళిపోదామంటావా? వద్దండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. హలో డాక్టర్. హలో నగేష్. ఎలా వచ్చారు? నువ్వు ఫోన్ చేసావుగా. ఇంత స్పీడ్ గానా? ఈ ఆస్తి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందిరా. ఈ టైంలో ఫోన్ చేసావంటే వీలునామని చేతికి చిక్కించుకునే ఉంటావు. ఎక్కడా? ఆ గదిలో. దాచిపెట్టావా? లేదు, చిట్టిబాబు దాన్ని చూస్తున్నాడంట సార్. నువ్వు చూసావా? ఇంద్రజ చూసొచ్చి చెప్పింది సార్. అయితే పద పద. ఏడీడు? ఎవరు లేరు కదరా? ఇప్పుడే చూసొచ్చి చెప్పింది సార్. ఏయ్, నాతో గేమ్ ఆడుతున్నారా? గేమ్ కాదండి, నిజంగానే ఈ రూమ్ లో ఉన్నాడు. ఆహా, మరి కనిపించాడే? రేయ్, వీలునామా మీకు దొరుకుంటుంది. ఆస్తి మొత్తం దొబ్బేయాలని ప్లానింగ్ చేస్తున్నారా? రేపటిలోగా వీలునామా నా చేతిలో ఉండలేదో నీ చెయ్యి తీరా, నా చెయ్యి లేస్తుంది. ఏం కూర్చోరా? అబ్బా, దెబ్బకు దెబ్బ. అబ్బ గుర్తొచ్చాడా? ఇంకొద్ది క్షణాల్లో ఈ ఆస్తికి నువ్వు నేను సమానమే. కొత్త కథ స్టార్ట్ చేయకు. ఈ ఉరుకుందప్పతో సమానంగా ఉండాలనుకోకూడదు. శవమైపోతారు. ఆ రోజు రాత్రి నగేష్ని చంపేశాడు. మరుసటి రోజు నుండి ఫోన్లో వీలునామా ఎక్కడుందో తీసుకొచ్చి నాకిస్తావా, లేదంటే పల్లవిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. పల్లవిని కాపాడుకోవడం కోసమే మీ దగ్గర కామాంధ్రాల్లా నటించి వీలునామా తీసుకోవాలనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మీ ముందిలా దోషిలా నించున్నా నా వంతు చేసిన పాపానికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. శభాష్! ఎంతో ప్లాన్ చేసి కథను నీతో నడిపిస్తుంటే మధ్యలో ఈడు ఎంటర్ అయ్యి స్క్రీన్ ప్లే మొత్తం
మొత్తం మార్చేశాడు. కథ అడ్డదారిలో వెళ్తుంటే ప్లాన్ చేసి మార్చేసా, ఇప్పుడు బాగుంది. కానీ నాకు నచ్చలేదు. నా కథలో అందరినీ పిట్టల్ని కాల్చినట్లు కాల్చేద్దామని రాసుకున్నా. విశ్వాసం లేని కుక్క, నిన్ను ఈ ఇంట్లో ఒక మెంబర్ గా చూసాం, కానీ నువ్వు మాతోనే ఉంటూ మా వెనకాల గోతలు తవ్వావు. ఛీ! ఏంటి చేతుల గన్నున్న చంప చళ్ళు అనిపించావు. ఒక్క నొక్కు నొక్క చచ్చి ఊరుకుంటావు. నొక్కనా? ఏయ్, అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆడింగిలా మాట్లాడడం కాదురా. ఆ నొక్కేదేదో నన్ను పట్టుకుని నొక్కి చూడు, నీ గన్లో దమ్మెంతుందో తెలుస్తుంది. అబ్బచ్చా, నిన్ను పట్టుకోనే నొక్కలా? ఇక్కడి నుంచి నొక్కలేనా? నీచుడా, వాళ్ళని వదిలేరా. వదిలేస్తా. సిటీ సెంటర్ లో ఉన్న నీ ఆస్తి నా పేరు మీద రాసిస్తే ఆలోచించి వదిలేస్తా. సంతకం పెట్టు. చిట్టుబాబు. సార్. రేయ్, ఇదిగోరా, నా కొడుకు ఈవిడి పెళ్లి చేసుకోక ముందు సిటీలో ఉన్న ఆస్తిలో 2 ఎకరాల స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న, నీకు తెలియకుండా సిటీలో 2 ఎకరాల స్థలాన్ని ఉరుకుందప్ప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను, హాస్పిటల్ కూడా కట్టిద్దామని చెప్పాడు. అలా నాతో చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. నా కొడుకు నాకంటే గొప్ప మనసు ఉన్నాడని ఆనంద బాష్పాలతో నా కళ్ళు నిండిపోయాయి. మంచి రోజు చూసి ఈ పత్రాలు నీకు ఇద్దామనుకున్నాను, కానీ ఆ మరుసటి నాడే ఈవిడి గారిని పెళ్లి చేసుకొని వచ్చాడు. మా మధ్య కొన్ని రోజులు మాటలు నడవక ఆ దేవుడు చేసిన మంచికేనేమో నన్ను అనారోగ్యం పాలు చేశాడు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. ఈ చేతులకు ఇవ్వడమే తెలుసు, తిరిగి తీసుకోవడం తెలీదురా. థూ, నీ బ్రతుకు చెడా. అయ్యా, మనసు ఉన్నోళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే నిజంగా ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నా. రఘుపతి గారు నా గురించి ఆలోచించారా? నేను ఎంత నీచుణ్ణి, నా చేతులతో ఆ దేవుణ్ణి నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. మీ చేతిలో సత్యగాని నాకు దృష్టి ఉండదు. పాపం నాకెందుకు? అయ్యా, తప్పు చేశాను, నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. థ్యాంక్ యూ. మీకు చేసిన అన్యాయానికి మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. క్షమించు. మామయ్య గారు, పల్లవి, నన్ను కూడా క్షమించండి. పిన్ని, పిన్ని, ఎంత పని చేసావు పిన్ని. పిన్ని, అయ్యో, నేను ఎవరో తెలిసిన తర్వాత కూడా బ్రతుకుంటే ఈ కుటుంబ గౌరవం తలదించుకుంటుందమ్మా. అమ్మా, ఈ ఇంట్లో ప్రేమ నేను పొందలేకపోయాను పిన్ని. మళ్ళీ చల్లగా ఉంటే పిన్ని నీ కడుపున పుట్టాలనుంది. నిన్న అమ్మా అని పిలవాలనుంది.